హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సీడ్స్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. కొన్ని టిప్స్ చెప్తాను నేను మీకు. వేసవిలో మనం కొన్ని కూరగాయలు పెంచుకోవాలంటే డిసెంబర్ ఎండ్ కానీ జనవరి 1st 2nd వీక్లో మనం సీడ్స్ని కొన్ని వేసుకోవాల్సి వస్తుంది. లేదు తర్వాత వేసుకుంటే ఏమవుతుంది అని కొందరికి బుర్రలో రావచ్చు. అప్పుడు తర్వాత వేసుకుంటే ఏమవుతుందంటే మన సంక్రాంతి అయిపోయిన తర్వాత ఎండ ముదురుతూ వస్తుంది. అటువంటి టైంలో మనం సీడ్స్ వేసుకుంటే ఆ ఎండకి కొన్ని సరిగా మొలకలు రావు. మొలకలు సరిగా రాలేదంటే కూరగాయలు సరిగా రావు అని అర్థం. అక్కడ మొలకలు మంచి చక్కగా మంచి వచ్చిందో అటువంటి మొక్కల్లో బోలెడు కాయలు కాస్తుంది. అది పూలు కానివ్వండి, కూరగాయలు కానీ. కొన్ని మీరు చెప్తూ ఉంటారు, అది పడి మొలిచిన మొక్క అండి అందుకే అంత బాగా కాస్తుంది అని. పడి మొలిచిన మొక్క ఎందుకు? దానికి సీజన్గా తెలుసు, అది ఏ టైంలో రావాలి అని తెలుసు కాబట్టి ఆ టైంలో వస్తుంది, అప్పుడు కాయలు బాగా కాస్తుంది. అదే మనం వేసుకునేటప్పుడు ఏం చేస్తాము, కాలంలో వేసుకుంటాం సీడ్స్ని, అది సరిగా రాలేదని బాధపడుతూ ఉంటాం. ఇప్పుడు వేసవిలో మంచిగా చక్కగా పెరగాలి, కూరగాయలు నాన్ స్టాప్గా మనకు కావాలి, కనీసం ఏప్రిల్ వరకైనా మనం దాన్ని పెంచుకొని తినాలి అనుకుంటే కనుక కొన్ని జాగ్రత్తలు తెలుసుకోవాలి. ఆ జాగ్రత్తలు మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఇంట్రెస్ట్ ఉందంటే వీడియో ఎండ్ దాకా చూడండి, లేదు మాకు అన్ని తెలుసు అంటే స్కిప్ చేసేసేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి మర్చిపోకండి. సంక్రాంతి అయిపోయిన తర్వాత ఎండ ముదిరిపోతుంది అనే విషయం మీ అందరికీ తెలుసు. అటువంటి టైంలో మనం ఏ సీడ్స్ వేసుకోవచ్చు, ఎండకి ఏ మొక్క తట్టుకుంటాయి అనేసి. అందులో సోర, బీర, లేకపోతే ఏది మన టొమాటోస్, మళ్ళీ తర్వాత వంకాయలు, మిర్చి, ఇవన్నీ చాలా బాగా పెరుగుతాయి. ఇవన్నీ తెలుసు, కానీ అన్ని కూరగాయలు పెరగవు. అది మాత్రం దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చూడండి. మనం అన్ని పెంచుకుంటామని విరవిగి అన్ని సీడ్స్ దొరికిందని వేసుకోకండి. ఎందుకంటే చిక్కుడు ఇప్పుడు వేసుకున్నారు అనుకోండి, చిక్కుడు కాయలు రావు. ఇంకా అదే 365 డేస్ చిక్కుడు అనే ఒకటి రకం ఉంది, అదైతే మనకి ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఇంకా బెండ ఉందనుకోండి, అది 360 రోజులు వస్తుంది. దానికి కొంచెం ఎండాకాలం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. టొమాటో కానివ్వండి, వంకాయలు కానివ్వండి, లేకపోతే మిర్చి కానివ్వండి, 365 రోజులు పెరిగే మొక్కలు ఇవన్నీ. ఇటువంటి సీడ్స్ ఎప్పుడైనా మనం వేసుకోవచ్చు. కానీ ఈ సోర కానీ, లేకపోతే ఈ బీర కానీ, లేకపోతే మళ్ళీ తర్వాత ఈ పొట్ల, ఇవన్నీ ఇప్పుడు మనం వేసుకోవచ్చు. ఎప్పుడు డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి జనవరి 15th లోపల మీరు వేసుకోవచ్చు. చక్కగా బాగా పెరుగుతుంది. వీటి మట్టి ఎలా తీసుకోవాలంటే 2 పాలు ఇది మట్టి అంటే ఒక 40 నుంచి 50% వరకు మట్టి తీసుకోండి. తర్వాత ఒక 30% వరకు కంపోస్ట్ తీసుకోండి. ఇంకా 10-20% మనకు అదే ఇసుక ఉంటే ఇసుక కలుపుకోవచ్చు. లేదు మనకి ఇసుక అందుబాటులో లేదనుకుంటే ఎక్కువ ఎరువే కలుపుకోవచ్చు. ఇవన్నీ కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకొని కూరగాయల మొక్కలు వేసుకుంటే బాగుంటుంది. కొన్ని మనకి ఇప్పుడు రెడీ అవ్వదు, ఎందుకంటే ఈ టెర్రస్ గార్డెన్లో మినిమంగా మనకు పాట్స్ ఉంటాయి. అందులో ఆల్రెడీ ఏదో ఒకటి పెరుగుతుంది, అది తీయటానికి ఇంకా టైం ఉంది. అప్పటి వరకు మనం టైం వేస్ట్ చేసుకోకుండా సీడ్స్ని మనం ఏదైనా చిన్న గ్లాస్లో కానీ, పేపర్ గ్లాస్లో కానీ, లేకపోతే చిన్న చిన్న గ్రో బ్యాగ్లో కానీ, ఇటువంటి దాంట్లో సీడ్స్ వేసి రెడీ చేసి పెట్టుకుంటే అవి రెడీ అవ్వగానే దాంట్లో మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అదే బెండ ఉందనుకోండి, డైరెక్ట్గా నాటాలి. దాన్ని మనం వేరే దాంట్లో పెట్టుకొని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఏమవుతుందంటే టైం పడుతుంది. ఇక గుమ్మడి, ఇటువంటి సీడ్స్ అన్నీ ఒక పూట కానీ లేకపోతే ఒక రోజు కానీ మనం కొద్దిగా నీళ్ళలో నానబెట్టి తర్వాత వేసుకుంటే చక్కగా పెరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఎండాకాలంలో మనకు మంచి చక్కగా వచ్చే పండు ఏదంటే వాటర్ మిలన్. ఈ వాటర్ మిలన్ సీడ్స్ కూడా జనవరిలో వేసుకున్నారనుకోండి, ఫిబ్రవరి మార్చికంతా మీ ఇంట్లో చక్కగా ఇది పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే వీటికి పందిరి చాలా ఇంపార్టెంట్. పందిరి వేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కాస్త స్ట్రాంగ్గా ఉండాలి. గాలి ఈ వాన ఏదైనా వచ్చినప్పుడు కూడా మనం దాన్ని కాపాడుకోవాలంటే గట్టి స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్ లేని ఈ పందిర్లో మన కూరగాయలు అది తీగ కూరగాయలు పెంచుకుంటామంటే సరిగా మీకు దిగుబడి రాదు. కావాలంటే మీరు గమనించుకోండి, మంచిగా దిగుబడి రావాలంటే ఒకటో నేల మీద పాకించాలి, లేదు అనుకుంటే స్ట్రాంగ్గా ఉండాలి. దానికి గాలి వచ్చినా ఊగకుండా ఉంటే అటువంటి దాంట్లో చక్కగా వస్తుంది. ఇంకా నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు ఈ ఆలుగడ్డ గురించి చెప్పాను, బంగాళదుంప గురించి చెప్పాను.
పొటాటో వీటిని కూడా మీరు ఇప్పుడు పెంచుకోవచ్చు. ఇంకా బెండ కూడా మీరు వేసుకోవచ్చు. బెండ ఎప్పుడు పెరుగుతూ ఉంటుందంట అన్నాను కదా. సో అది ఒకటి అయిపోతే ఇంకే ఒక 15 రోజులు అయిపోతుంది అనుకున్నప్పుడు ఇంకో సీడ్స్ వేసుకోండి. చక్కగా నాన్ స్టాప్గా వస్తూనే ఉంటుంది కూరగాయలు. ఓకేనా. తర్వాత ఈ వంగ కానివ్వండి, మిర్చి కానివ్వండి, టొమాటో కానివ్వండి, ఇటువంటివన్నీ మనం ముందు నారు పోసుకొని తర్వాత మంచిగా ఉన్నది చూసి వేరే చోట నాటుకోవాలి. అది ఇంపార్టెంట్. అదొకటి గుర్తుంచుకోండి. ఇంకా టెర్రస్లో మొక్కలు పెంచుకునే వాళ్ళు ఈ వేసవిలో ఒకటి జాగ్రత్త తీసుకోండి. ఇటువంటి కార్న్ ఉంటుంది కదా, ఈ కార్న్ మీరు పెంచుకున్న సైడ్కి వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే గాలి కొద్దిగా తక్కువ వస్తుంది. లేకపోతే ఈ ఈస్ట్ సైడ్ నుంచి కానీ వెస్ట్ సైడ్ నుంచి కానీ బాగా ఎక్కువ గాలి వస్తుంటుంది. నార్త్ ఈ దీంట్లో ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సైడ్ నుంచి గాలి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ టెర్రస్లో పెంచుకునేటప్పుడు ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న మొక్కలన్నీ పడిపోతూ ఉంటాయి. అది కాపాడుకోవాలంటే పెద్ద సైజు మొక్కల్ని మన సైడ్లో పెంచుకొని చిన్న చిన్న మొక్కలన్నీ సెకండ్ రోలో పెంచుకుంటే కొద్దిగా అది కాపాడతాయి. ఇంకా ఏ కూరగాయలకైనా మీరు తీసుకొని గ్రో బ్యాగ్ కానీ పాట్స్ కానీ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఇప్పటికీ ప్రాబ్లం ఏంటంటే నాకు నెలకు ఒక 4-5 కామెంట్ వచ్చేది ఏంటంటే అక్క మా ఇంట్లో సరిగా పెరగట్లేదు అని. దాని మెయిన్ రీజనే మీరు తీసుకునే పాట్ సైజు. ఇప్పుడు ఈ తీగ జాతులకి పెద్ద పెద్ద గ్రో బ్యాగ్ తీసుకోవాలి. నేను ఒక 100 సార్లు చెప్పి ఉంటాను. కానీ కొంతమంది బిగినర్స్కి అది కొద్దిగా ప్రాబ్లంగా ఉంటుంది. సో అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు టొమాటోలు ఇవన్నీ ఉన్నదానికి మామూలుగా 1 ఫీట్ అటువంటి గ్రో బ్యాగ్ సరిపోతుంది. అదే మన తీగ జాతులు పెంచుకునేదానికి చాలా పెద్దది కావాలి. మీరేం చేస్తారంటే ఈసారి ఇది వేసవికి ఈ బియ్యం సంచి కానీ లేకపోతే సిమెంట్ సంచులు కానీ ఉంటాయి కదా, వీటిలో మట్టి నింపి పెంచుకోండి. చూడండి ఎంత బాగా దిగుబడి వస్తుందో అని. తర్వాత ఈ సీజన్ అయిపోగానే వర్షం వచ్చే టైంలో ఆ పాత గ్రో బ్యాగ్ తీసి పడేసి ఆ మట్టిని వేరే దాంట్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఏ ప్లాస్టిక్ అయినా 3 నెలలలో ఎలాగో వస్తుంది. ఎలాగో పడేసేదే కదా కవర్లు, బియ్యం సంచులు, దానికి మనం కూరగాయలు పెంచుకోవచ్చు. ఓకేనా. రైట్. అదొకటి జాగ్రత్త తీసుకోండి. ఇంకా ఆకుకూరలకి చాలామంది ఏం చేస్తారంటే, నేను చాలామంది ఫోటో చూశాను. వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా ఉన్న పెద్ద పెద్ద 1 ఫీటు 1.5 ఫీట్ ఉన్న ఈ పాట్లో పెంచుకుంటారు. అంత అవసరం ఉండదు. 4-5 ఇంచులు ఉంటే సరిపోతుంది. దాంట్లో మంచి చక్కగా ఆకుకూరలు వచ్చేస్తుంది. ఎందుకు అంత పెద్ద పెద్ద వేస్ట్ చేస్తారు? దాంట్లోనే మీరు టొమాటో కానీ మిర్చి కానీ ఇటువంటిది వేసుకున్నారనుకోండి చక్కగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ టొమాటో, ఈ వంగ, మిర్చి ఇవన్నీ కనీసము మనకు బాగా పెంచుకుంటే 1.5-2 ఇయర్స్ కూడా పెరుగుతూ ఉంటుంది. కొన్ని టొమాటోలు అయితే 6 మంత్ కంతా అయిపోతుంది. కానీ మిర్చి, వంగ ఇవన్నీ మనకు 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్ కూడా పెంచుకోవచ్చు. కటింగ్ చేసుకుంటూ ఉంటే ప్రూన్ చేసుకుంటే మళ్ళీ చిగురొచ్చి చక్కగా వస్తుంది. ఓకేనా. ఇంకా గ్రో బ్యాగులు కూడా కాస్త స్ట్రాంగ్ ఉన్నది తీసుకోండి. ఇటువంటి వాటికి పర్మనెంట్గా ఉండే వాటికి. అదే 3 నెలలు 6 నెలలు అయిపోతుంది అనుకునే వాళ్ళకి ఎటువంటిదైనా తీసుకోవచ్చు. ఓకేనా. ఇంకా తర్వాత వాటర్ వేయడం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే చిన్న చిన్న ఆకుకూరలు విత్తనాలు వేస్తారు, పైప్ పెట్టుకొని నీళ్ళు వేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే అది మిస్ప్లేస్ అయిపోతుంది సీడ్స్. అప్పుడు ఏమవుద్ది, సరిగా మొలకలు రాకుండా పడిపోతూ ఉంటుంది. అట్లా చేయకండి. కాస్త మంచి చక్కగా నీళ్ళు వేయండి. ఇంకా సీడ్స్ వేసుకునే టైం కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఈ ఎండ టైంలో మార్నింగ్ టైం సీడ్స్ వేసుకోండి. అలాగే వేసుకోకుండా సాయంత్రం సీడ్స్ వేసుకోండి. సాయంత్రం సీడ్స్ వేసుకోవడం వల్ల ఆ సీడ్స్లో తేమ మంచిగా వెళ్ళి చక్కగా మీకు మొలకలు వస్తుంది, తొందరగా వస్తుంది. ఇది ఒక చిన్న సీక్రెట్ మీకు ఈ వీడియోలో. ఓకేనా. రైట్. ఇప్పుడు ఇంత విన్నారు కదా మీరు. ఇవన్నీ నేను చెప్పింది ఒక 4-5 పెంచుకోవాలంటే అలాగేం లేదు, బోలెడు ఉన్నాయి. ఇంకా వేరే నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని మొత్తం లిస్టే పెడతాను. అది చూసుకొని మీరు పెంచుకోవచ్చు. ఓకేనా. నేను జస్ట్ మీకు కొన్ని టిప్స్ చెప్పాను ఈ వీడియోలో అంతా. ఈ వీడియో చూశారు, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నచ్చకపోయినా ప్రాబ్లం లేదు, ఒకసారి కామెంట్లో నచ్చలేదని చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.